అందరికీ నమస్కారం అండి. రైతులకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ వచ్చిందండి. పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు కొన్ని రాష్ట్రాలకు జమ అయ్యాయండి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పడ్డాయా లేవా తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అన్నదాత సుఖీబాబు గురించి కూడా తెలుసుకుందామండి. మనకి పీఎం కిసాన్ వచ్చే అందరికీ తెలిసిన విషయమేనండి. ఇది సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతులకి ఆర్థిక భరోసా రుణానికి వేస్తుంది. అది కూడా 3 విడతల చొప్పున వేస్తుందని మనకు తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26న 2025 21వ విడత డబ్బులను విడుదల చేసింది. ప్రత్యేకంగా వరదలు, వర్షాలు ప్రభావితమైన రాష్ట్రాలైన వారి ఖాతాల్లో జమ చేసింది. ఏ రాష్ట్రాలు మనం తెలుసుకుంటాము. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్. మొత్తానికి 27 లక్షల మందికి పైగా రైతులకి 540 కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో వేసింది. అదేవిధంగా మహిళలు కూడా దీంట్లో ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పీఎం కిసాన్ ఎప్పుడు పడుతుందంటే మన ఈ అక్టోబర్ 18వ తేదీన 21వ ఇన్స్టాల్మెంట్ 2,000 రూపాయలు ఈ బ్యాంక్ ఖాతాల్లో పడతాయి. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్లోన అన్నదాత సుఖీబాబు కూడా అదే రోజున పడే అవకాశం ఉంది. ఈ రెండు కలిపి 7,500 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో పడే అవకాశం ఉంది. మొత్తం మీద వరదలు ప్రభావం చేసే రాష్ట్రాలు మరియు రైతులకు ముందుగా డబ్బులు జమ చేశారు. మన ఏపీ, తెలంగాణ రైతులు కూడా అక్టోబర్లో రావచ్చు. అదేవిధంగా కొంతమందికి బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడట్లేదని చాలా మంది కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ కేవైసీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. లేనిచో మీ అకౌంట్లో డబ్బులు పడవు. ఈ పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయి లేదో అధికారికంగా ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు వెంటనే రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.